అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తమ గ్రామానికి మట్టి రోడ్డే దిక్కని, రహదారి సౌకర్యం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉదయం కోరారు. వెంటనే పవన్ అధికారులతో మాట్లాడి సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. డిప్యూటీ సీఎం చెప్పడంతో జిల్లా అధికారులు దీపిక స్వగ్రామం వెళ్లి స్వయంగా అక్కడి రోడ్డును పరిశీలించి డిప్యూటీ సీఎం కు నివేదిక కూడా ఇచ్చారు. ఇటీవలే అంధ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ను గెలుచుకున్న టీం సభ్యులంతా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. వారిలో మన తెలుగమ్మాయి దీపిక జట్టు కెప్టెన్. పవన్ ను కలిసిన తర్వాత తన సొంత ఊరికి మట్టి రోడ్డే దిక్కని, మంచి రోడ్డు వేయించాలనే విజ్ఞప్తి చేశారు. మీ సొంతూరు ఎక్కడా అని పవన్ ప్రశ్నించగా సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ పరిధిలోని అమరాపురం మండలంలోని హేమవతి అని దీపిక చెప్పారు. వెంటనే రోడ్డు వేయాలంటూ అధికారులను ఆదేశించడంతో హేమవతి పంచాయతీ పరిధిలోని తంబాలహట్టి రోడ్డును జిల్లా అధికారులు వచ్చి పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి 3.20 కోట్ల రూపాయలు, గున్నేహల్లి నుంచి తంబాలహట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 3 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించి పవన్ కార్యాలయానికి పంపించగా వెంటనే ఆయన ఓకే చేశారు. సాయంత్రానికల్లా జిల్లా కలెక్టర్ పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు. ఈ విషయంలో కూటమి పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.